అధికారుల దాష్టికానికి అడ్డు లేకుండా పోయింది. తనపై అధికారి వేధిస్తున్నాడంటూ రోడ్డుపై కరపత్రాలను స్థానికులు అందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వీఆర్ఓ బదిలీ అయినప్పటికీ తనను రిలీవ్ చేయకుండాపై అధికారి వేధిస్తున్నాడని జిల్లా అధికారిపై తగు చర్య తీసుకోవాలని వీఆర్ఓ ఎన్టీ రాజేశ్వర్ స్థానిక తెలంగాణ చౌక్ వద్ద కరపత్రాలు పంచుతూ వీఆర్ఓ తన ఆవేదన రోడ్డుపై ప్రజలు విలేకరులతో పంచుకున్నారు. కాగా గత నెలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన 95 మంది బదిలీలో రాజేశ్వర్కు తానూరు మండలం నుంచి ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి బదిలీ కాగా తనను రిలీవ్ చేయకుండా జేసీ తానూరు ఖానాపూర్ ఎంఆర్ఓలు వేధిస్తున్నారని అందుకే కరపత్రాలతో అధికారులు అవినీతిని ఎండగడుతున్నారని తెలిపారు. నేను ఎన్టీ రాజేశ్వర్, నేను తానూరు మండలంలో కోలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాను. విధులు నిర్వహిస్తున్న సమయంలో మరి మాకు కలెక్టర్ మేడం గారు ట్రాన్స్ఫర్స్ 95 మందికి ఇవ్వడం జరిగింది. అందులో నా పేరు కూడా ఉన్నది. నన్ను ఖానాపూర్ మండల్ మస్కాపూర్ గ్రామానికి బదిలీ చేయడం జరిగింది. కాబట్టి నన్ను రిలీవ్ చేయకుండా మరియు ఎంఆర్ఓ గారు ఆపినారు. ఎందుకు ఆపినారు సార్ అంటే మరియు జేసీ భాస్కర్ రావు గారు మరి మీ యొక్క రిలీవ్ని ఇక్కడ ఆపమన్నాడు కాబట్టి నేను ఆపుతున్నాను అని అనడం జరిగింది. నేను విచారణ చేయగా ఎందుకు ఈ విధంగా జరిగిందనంటే ఖానాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సత్యనారాయణ గారు మరియు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఖానాపూర్ గ్రామంలో వీఆర్ఓ గారు వెంకటేశ్వర్లు గారు వీళ్ళిద్దరూ కలిసి మరి ఈయన ఇక్కడనే ఉండాలి, మరి ఈ గ్రామము యొక్క పట్టు మొత్తం వెంకటేశ్వరరావు గారికి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీఆర్ఓలకు తెలియకుండానే ఆన్లైన్ మరి ఎంఆర్ఓ గారు చేస్తారు. మరి ఆయన ఇద్దరు కలిసి వాళ్ళ అమౌంట్ పంచుకునే విధంగా ఉన్నది కాబట్టి ఇది వాటిని దృష్టిలో పెట్టుకొని జేసీ గారికి అమౌంట్ మాట్లాడుకొని ఆయన ఇక్కడనే ఉంచడం జరిగింది. మరి నన్ను అక్కడనే ఉంచడం జరిగింది. ఆయన ఇటు రిలీవ్ చేయలేరు, నన్ను అటు రిలీవ్ చేయలేరు. కాబట్టి నాకు ఇదంతా బాధ కలిగి నేను ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను జేసీ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ మరి నా రిలీవ్ను ఎందుకు ఆపినారు, మీరు ఆపినరు కాబట్టి నేను వచ్చినాను అంటే ఎవరన్నారా అంటే మా ఎంఆర్ఓ గారు మరి తానూరు ఎంఆర్ఓ గారు అన్నారు కాబట్టి నేను మీకు అడుగుతున్నా సార్, మీరు మా బాస్ కాబట్టి అన్నాను. అంటే ఆయన ఏమన్నారంటే ఏమయ్యా ఒక వీఆర్ఓ ఆఫ్టర్ నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడతావా, నీ ఆర్డర్ అక్కడనే ఉన్నది, పో నీ ఆర్డర్ అక్కడనే తీసి పంపించినప్పుడు అంటే సార్ 95 మంది యొక్క ఆర్డర్ వెళ్ళగా నా ఆర్డర్ అక్కడ ఎందుకు ఉంటుంది అని నేను అడిగితే ఈయనను తోసేవా ఏమయ్య సీసీ ఈయనను తోసేయండి, ఆయన బయట తోసేయండి అని చెప్పడం జరిగింది. అందుకని నాకు బాధ కలిగి నేను బయటకు వచ్చి ఏం చేసిన అంటే పాంప్లెంట్ రూపకంగా నా బాధను తెలియపరచనని ఖానాపూర్ గ్రామానికి రావడం జరిగింది. గల్లీకి నేను పాంప్లెంట్ పంచడం జరుగుతున్నది. నాకున్న బాధ కాబట్టి నాకన్నా ఇప్పుడు నేను ఎంఏ ఎల్ఎల్బి చదువుకొని కూడా నేను ఎడతాం కాబట్టి ఈ నా వాయస్సును ప్రజల ముందు ఉంచుతాను కాబట్టి ఈ ప్రజలకు నేను తెలియపరిచి నాకు జరగనట్టు ఇంకొక నా సోదరులకు జరగద్దు అని ఎనీ డిపార్ట్మెంట్లో కూడా ఈ విధంగా జరగద్దని ఆ బాధతోనే నేను ఈ పాంప్లెంట్ పంచడం జరుగుతున్నది. ఇది నిజమేనా అని అంటే నిజము కానిది ఇది ఎట్లా జరిగిందని నేను అంటున్నా. మరి జేసీ గారికి నాకేమన్నా కొట్లాట ఉన్నదా? మరి జేసీ గారు నా తాత చుట్టమన్నా అయ్య చుట్టమా, ఆయనకు నేను గాను నాకు ఆయన గారు కాబట్టి నా రిలీవ్ ఆపింది కాబట్టి నాకు బాధ కలిగింది. ఈ విధంగా నేను చెప్తున్నానంటే నా యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకోండి. మరి అదేవిధంగా కలెక్టర్ మేడం గారు ఈ సమస్యను అర్థం చేసుకొని నాకు యథావిధి స్థానానికి మరి మస్కాపూర్ గ్రామానికి వచ్చేట్లు నన్ను చేయాలని, మరి అదేవిధంగా అందరు బీఆర్ఓలో ఇప్పుడు ఎవరెవరైతే రిలీవ్ కాలేరో వాళ్ళందరినీ రిలీవ్ చేయాలని మరి తహసీల్దార్లకు మరి చెప్పాలి. జేసీ గారు అలా గట్టిగా చెప్పిన తహసీల్దార్కి ఏమయ్యా ఎవరిని రిలీవ్ చేయొద్దు అంటే ఇప్పటికి కూడా 30% చేయని వీఆర్ఓలు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా అందరినీ రిలీవ్ చేయించాలి, ఆయన సస్పెండ్ చేయాలి.